సంతోషమే మానవుని గొప్ప సంపద. నిజంగా సంతోషంగా ఉన్న వ్యక్తే ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడు. అవును, ఖచ్చితంగా. మన దైనందిన జీవితంలో నిద్రలేమి, విపరీతమైన ఒత్తిడి, అలాగే చుట్టూ ఉన్నవాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక చిన్న ఘర్షణ, ఇవి చాలా సాధారణమైపోయాయి కదా. నిజమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి భాగమైపోయాయి. కాని వీటన్నిటికీ ఒక అద్భుతమైన పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? మన ఈనాటి లోతైన విశ్లేషణలో మన దగ్గర ఉన్న మూలాల ఆధారంగా ఒక విశేషమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదే మైత్రీ భావన. దీనినే పాళీ భాషలో మెత్తా అని కూడా అంటారు. అవును. బాహ్య ప్రపంచంలో మనం ఎంత సంపదను కూడబెట్టినా అంతర్గత ప్రశాంతత లేకపోతే అదంతా వ్యర్థమే అన్నది మనందరికీ తెలిసిన సత్యమే. ఆ అంతర్గత ప్రశాంతతను ఒక క్రమబద్ధమైన విధానంలో ఎలా పొందాలో ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. ఈ చర్చ ప్రధాన లక్ష్యం కూడా అదే. ఈరోజు మనం బుద్ధుని బోధనలలోని మెత్తానీ సంస సుత్త అనే మూలం ఆధారంగా ఈ విశ్లేషణ చేయబోతున్నాం. ఆ సుత్త ఆధారంగానే కదా? అవును. అయితే దీనివల్ల కలిగే అద్భుతమైన లాభాలను మాట్లాడుకునే ముందు అసలు మైత్రీ భావన అంటే ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది కేవలం పైన సానుకూలంగా ఆలోచించడం లాంటిది కాదు. అస్సలు కాదు. మైత్రీ భావన అంటే ఎటువంటి షరతులూ లేని స్వచ్ఛమైన ప్రేమను, దయను తన పట్ల మరియు ఇతరుల పట్ల నిరంతరం ప్రసరింపజేసే ఒక అద్భుతమైన మానసిక సాధన. ఒక రకంగా చెప్పానంటే ఒక తల్లి తన ఏకైక బిడ్డను ఎలాగైతే ప్రేమిస్తుందో, రక్షిస్తుందో, అలాంటి స్వచ్ఛమైన భావనను సమస్త జీవకోటి పట్ల చూపించడమే ఈ మైత్రీ భావన. ఖచ్చితంగా. ఈ సాధన వల్ల భౌతిక, సామాజిక, మానసిక మరియు ఆధ్యాత్మిక కోణాల్లో కలిగే 11 అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటన్నది మన మూలాల్లో చాలా వివరంగా ఉంది. అంటే ఇది కేవలం ఒక ఆలోచనా విధానం మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే ఒక సాధన అని అర్థమవుతోంది. అవును. ఈ సాధన ప్రభావం మన దైనందిన జీవితం మీద ఎలా పడుతుందో మాట్లాడుకుందాం. ముఖ్యంగా రాత్రిపూట మన మూలాల్లో ప్రస్తావించిన మొదటి ప్రయోజనం నిద్రకు సంబంధించింది కదా. అవును. సుఖం సుపతి అంటారు. అంటే సుఖవంతమైన నిద్ర. ఈ రోజుల్లో చూస్తే మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల చాలామందికి రాత్రిళ్ళు ప్రశాంతమైన నిద్ర కరువైంది. ఎంతోమంది నిద్ర కోసం నిద్రమాత్రల మీద ఆధారపడుతున్నారు. ఆ మాత్రల వల్ల ఉదయాన్నే తలనొప్పి, రోజంతా నీరసం లాంటి దుష్ప్రభావాలు కూడా ఉంటున్నాయి. అవును కదా. మరి ఒక మానసిక భావన ఈ శారీరక సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? ఈ విషయం వెనుకున్న జీవశాస్త్రాన్ని, మానసిక శాస్త్రాన్ని మనం గమనించాలి. నిద్రలేమి అనేది వాస్తవానికి మనసులోని అలజడికి, ఒత్తిడికి సంకేతం. మనసులో ఏవో ఆలోచనలు, ఎవరిమీదో కోపం లేదా రేపటి గురించి భయమున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకోలేదు. నిజమే. మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర రాదు. కానీ ఎవరైతే ఈ మైత్రీ భావన సాధన చేస్తారో వారి మనసు పూర్తిగా ప్రశాంతంగా మారుతుంది. పళ్ళు కొరకటం, నిద్రలో అటూ ఇటూ విపరీతంగా తిరగడం, కండరాలు బిగుసుకుపోవడం లాంటి ఎటువంటి ఆటంకాలు లేకుండా వారికి అత్యంత గాఢమైన నిద్ర వస్తుంది. అంటే మనసులో ద్వేషం లేనప్పుడు ఆలోచనల ప్రవాహం శాంతిస్తుంది. ఖచ్చితంగా. అలా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్ర అనేది దాదాపు ఒక ధ్యాన స్థితిలా మారిపోతుంది. శరీరం, మనస్సు రెండూ సంపూర్ణంగా విశ్రాంతి తీసుకుంటాయన్నమాట. అవును. అలా గాఢంగా నిద్రపోయిన తర్వాత ఉదయం నిద్రలేచే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుందని మూలాల్లో ఉంది. తాజాగా నిద్రలేవడమంటే సుఖం పటిబుజ్జతి. అవును. సాధారణంగా నిద్ర సరిగా పట్టకపోతే ఉదయం లేవగానే ఒక రకమైన బద్ధకం, ముఖంలో చిరాకు కనిపిస్తుంది. రోజంతా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. కానీ సాధకులలో ఆ బద్ధకం ఏమాత్రం కనిపించదు కదా. అదొక అద్భుతమైన అనుభూతి. బుద్ధుని బోధనల ప్రకారం మైత్రీ సాధకుడు ఉదయాన్నే వికసించిన సుగంధభరితమైన తామర పువ్వులా ఎంత తాజాగా, ఉత్సాహంగా నిద్రలేస్తాడో వివరించారు. వికసించిన తామర పువ్వులా? చాలా అందమైన పోలిక. రాత్రి పొందిన గాఢమైన విశ్రాంతి వల్ల వారి శరీరం, మనస్సు రెండూ ఎంతో చురుకుగా ఉంటాయి. దానికి తోడు నిద్రలో వచ్చే కలల ప్రభావం కూడా దీనిమీద ఉంటుంది. అదే మన మూలాల్లో ఉన్న మరొక ముఖ్యమైన ప్రయోజనం. అవును, పీడకలలు రాకపోవడం. దీనినే నా పాపకం సుపినం పస్సతి అంటారు. కలలనేవి మన మనస్సుకు అద్దం లాంటివి అని చెబుతారు. పగటిపూట మన భావోద్వేగాలు ఎలా ఉంటే రాత్రి కలలు కూడా అలాగే వస్తాయి. అంటే పగటిపూట నాటే ఆలోచనల విత్తనాలే రాత్రి కలలుగా మొలకెత్తుతాయి.
మనస్సు నిండా భయం, ఆందోళన ఉన్నవారికి భయంకరమైన కలలు వస్తాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మైత్రీ భావన చేసేవారికి మనసులో ప్రేమ, దయ మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ పవిత్రమైన ఆలోచనలే కలలుగా వస్తాయా? ఖచ్చితంగా. వారికి ప్రశాంతమైన, పవిత్రమైన ఆలోచనలు మాత్రమే రాత్రి కలలుగా వస్తాయి. ఎలాంటి కలలు వస్తాయి? దేవాలయాలను దర్శించడం, ఎవరికో సహాయం చేయడం, ధర్మ బోధనలు వినడం లాంటి శుభప్రదమైన కలలు వస్తాయని మూలాలు చెబుతున్నాయి. లేదా అసలు ఎటువంటి కలలు లేకుండా అత్యంత ప్రశాంతమైన, అఖండమైన నిద్రను అనుభవిస్తారు. పీడకలలు లేకపోవడం వల్లే ఉదయం అంతా తాజాదనం వస్తుందన్నమాట. నిజమే. ఈ నిద్ర కలల గురించి వింటుంటే రాత్రిపూట మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతోంది. మరి పగటిపూట దైనందిన పనుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? మనం ఏ పని చేస్తున్నా ఏకాగ్రత కుదరకపోవడం అనేది పెద్ద సమస్య కదా ఈ రోజుల్లో. అవును. ఏకాగ్రత అనేది చాలా కష్టమైన విషయమైపోయింది. కానీ ఈ మైత్రీ సాధకులకు ఏకాగ్రత చాలా వేగంగా కుదురుతుందని, అంటే త్వతిడం చిత్తం సమాధియతి అని మూలాల్లో చదివాను. ఏకాగ్రతకు దయకు ఉన్న సంబంధమేమిటి? దానికి ప్రధాన కారణం మనస్సులోని రుగ్మతలే. కోరికలు, కోపం, ఆందోళన, అనుమానం లాంటివి మనస్సును నిరంతరం కలవరపెడుతూ ఉంటాయి. వీటిని అవరోధాలు అంటారు. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఈ అవరోధాలే మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి కదా. అవును. కాని మైత్రీభావన సాధన వల్ల ఈ రుగ్మతలన్నీ కడిగేసినట్లుగా తొలగిపోతాయి. మనస్సులోని గందరగోళం తగ్గిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుంది. దీనివల్ల సాధకుడు చాలా వేగంగా ధ్యానస్థితికి చేరుకోగలరు. దైనందిన జీవితంలో ఏ పని చేపట్టినా వారి మనస్సు ఒకేచోట స్థిరంగా నిలకడగా ఉంటుంది. ఏకాగ్రత అనేది ఎటువంటి ఒత్తిడి లేకుండా అత్యంత సహజంగా సాధ్యమవుతుంది. ఇది నిజంగా మానసిక సమతుల్యతను తీసుకురావడమే కాకుండా జీవితంలో విజయం సాధించడానికి చాలా అవసరమైన పునాది. ఇదంతా అంతర్గతంగా, మానసికంగా జరిగే మార్పు. మరి బాహ్య ప్రపంచంతో, ఇతరులతో మన సంబంధాల మీద ఇది ఎలా ప్రభావం చూపుతుందో కూడా చూడాలి కదా. అవును, మన మూలాల్లో మనుషులకు ప్రీతిపాత్రులు కావడం అనగా మనుష్యాణాం పియో హోతీ గురించి ప్రస్తావించారు. స్వచ్ఛమైన ఆలోచనలున్న వ్యక్తి మాటలు, చేతులు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి జనం వారిని ఇష్టపడ్డారనుకుంటాను. నిరంతరం ప్రేమను, దయను ఇతరుల పట్ల ప్రసరింపచేసే వ్యక్తిని చూసిన వెంటనే చుట్టుపక్కల వారు ఆ సానుకూలతను చాలా సులభంగా పసిగట్టగలరు. వారి మాటల్లో ఎక్కడా కపటం ఉండదు. వారి చిరునవ్వులో స్వచ్ఛత ఉంటుంది. దీనివల్ల వాళ్లకు శత్రువులు వాటంతట వారే తగ్గిపోతారు కదా. అవును. ఒకవేళ ఎవరైనా శత్రుత్వంతో వచ్చినా కూడా ఆ మైత్రి సాధకుడి ప్రశాంతతను చూసి కాలక్రమంలో ఆ శత్రుత్వం సమసిపోతుంది. ఎక్కడికి వెళ్లినా ప్రజల నమ్మకాన్ని, గౌరవాన్ని పొందుతారు. ఇది ఏవో మాయమాటను చెప్పటం వల్లనో కృత్రిమమైన ప్రవర్తన వల్లనో వచ్చేది కాదు. ఖచ్చితంగా కాదు. మనస్సులోని నిజమైన మైత్రీ భావన వల్ల కలిగే సహజమైన ఆకర్షణ ఇది. ఇతరుల పట్ల ఎవరికైతే నిజమైన శ్రద్ధ ఉంటుందో వారిని ప్రపంచమంతా ఆదరిస్తుంది. ఇక్కడే మరొక అత్యంత విశేషమైన, ఆశ్చర్యకరమైన విషయం దాగి ఉంది. అదేమిటి? మనుషులు అంటే మన మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి మన భావాలను అర్థం చేసుకుంటారు. కానీ మూలాల్లో కేవలం మనుషులకే కాకుండా జంతువులు, ఇతర జీవులకు కూడా ప్రీతిపాత్రులు కావటం గురించి చెప్పారు. అవును. దీనిని అమనుస్సానం పియో హోతి అంటారు. మాటలు రాని జంతువులు మనిషిలోని ప్రేమను ఎలా గ్రహించగలుగుతాయి? ఇది ఎలా సాధ్యం? దీన్ని అర్థం చేసుకోవడానికి బుద్ధుని బోధనల నుండి కొన్ని అద్భుతమైన ఉదాహరణలను మనం తప్పక ప్రస్తావించాలి. ముఖ్యంగా 2 ఏనుగుల కథలు మన మూలాల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ ఏనుగుల కథలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా. అవును. అందులో మొదటిది నాలాగిరి అనే ఏనుగు వృత్తాంతం. బుద్ధుని మీద అసూయ పెంచుకున్నవారు ఆయనను అంతం చేయడానికి నాలాగిరి అనే ఒక క్రూరమైన, మదమెక్కిన ఏనుగును త్రాగించి బుద్ధుడు వస్తున్న వీధిలోకి వదులుతారు. ఆ ఏనుగు బీభత్సం సృష్టిస్తూ, దుమ్ము రేపుతూ అత్యంత వేగంగా బుద్ధుని మీదకొస్తుంది. వీధిలోని జనమంతా ప్రాణభయంతో పరుగులు తీస్తారు. కాని బుద్ధుడు కనీసం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఏ ఆయుధాన్ని ప్రయోగించలేదు. ఆయన అత్యంత నిశ్చలంగా నిలబడి తన అపారమైన మైత్రీ శక్తిని ఆ ఏనుగువైపు ప్రసరింపజేశారు. ఆ స్వచ్ఛమైన ప్రేమ తరంగాలను గ్రహించిన వెంటనే ఆ క్రూరమృగం తన వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వచ్చి బుద్ధుని పాదాల ముందు మోకరిల్లి శాంతించింది. ఆ ప్రేమ తరంగాలకు ఆ క్రూర మృగం కూడా తలవంచింది. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి.
అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆత్మరక్షణ కోసం ప్రయత్నించకుండా కేవలం ప్రేమను పంచడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు చెప్పిన రెండవ ఏనుగు కథ ఏమిటి? రెండవది పారిలేయ్య అనే ఏనుగు కథ. ఒకానొక సమయంలో బుద్ధుడు అడవిలో ఏకాంతంగా ధ్యానం చేసుకోటానికి వెళ్ళినప్పుడు ఈ పారిలేయ్య అనే ఏనుగు ఆయన వద్దకు వచ్చి ఏకంగా 3 నెలల పాటు ఆయనకొక సేవకుడిలా సేవ చేసింది. ఏకంగా 3 నెలల పాటు. అవును. ఆయనకు అవసరమైన పండ్లు తీసుకురావటం, తాగడానికి నీరు అందించడం లాంటి పనులు చేసింది. జంతువులు భాషను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మనిషిలోని స్వచ్ఛమైన ప్రేమను, దయను అవి సూక్ష్మంగా గ్రహించగలవు అనడానికి ఇవి గొప్ప ఉదాహరణలు. వాస్తవానికి జంతువులకు మనుషుల కంటే భావోద్వేగాలను పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుందంటారు కదా? నిజమే. ఎవరైనా భయంతో లేదా కోపంతో ఉంటే అవి వెంటనే గ్రహించి దాడికి దిగుతాయి. అదే ఒక మనిషి లోపల ఏమాత్రం భయం, ద్వేషం లేకుండా కేవలం ప్రేమ మాత్రమే ఉంటే ఆ జంతువులకు అక్కడ ఎటువంటి ముప్పు కనిపించదు. ఇది వింటుంటే నాకొక విషయం గుర్తుకొస్తోంది. చెప్పండి. దట్టమైన అడవుల్లో ఏకాంతంగా ధ్యానం చేసుకునే భిక్షువుల జీవితాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. పులులు, ఎలుగుబంట్లు, విషసర్పాలు లాంటి క్రూరమృగాలు తిరిగే అడవుల్లో ఆ భిక్షువులు ఎటువంటి హాని లేకుండా అత్యంత సురక్షితంగా ఉంటుంటారు. వారెలాంటి ఆయుధాలు ధరించరు కదా? అవును. కేవలం ఒక వస్త్రం, ఒక భిక్షాపాత్ర మాత్రమే వారి వద్ద ఉంటాయి. ఆ జంతువులు భిక్షువుల మైత్రీ భావనను పసిగట్టగలవు కాబట్టే వారు అక్కడ నిర్భయంగా ఉండగలుగుతున్నారు కదా? ఆ జంతువులు వీరికి హాని చెయ్యకపోగా వారి ఉనికితో ఆ ప్రదేశమంతా ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఖచ్చితంగా. ఈ మైత్రీ భావన అనేది కంటికి కనిపించని ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇదే క్రమంలో మన మూలాల్లో ఉన్న మరొక ప్రయోజనం కూడా ఉంది కదా? అవును. దేవతా రక్షంతి అంటే ఉన్నత శక్తుల రక్షణ. ప్రకృతిలోని కంటికి కనిపించని ఉన్నత శక్తులు లేదా దేవతలు స్వచ్ఛమైన మనస్సుతో నిరంతరం మైత్రీభావన చేసే సాధకులను ఎల్లప్పుడూ సంరక్షిస్తారని ఈ బోధనలు చెబుతున్నాయి. మనం ప్రకృతి పట్ల, సమస్త జీవుల పట్ల అపారమైన దయతో ఉన్నప్పుడు ఆ ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతుంది అనడానికి ఇదొక సంకేతం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఏంటది? బాహ్య ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. శారీరక దాడులు జరిగినప్పుడు ఈ భావన ఎలా కాపాడుతుంది? మన మూలాల్లో అగ్ని, విషం, ఆయుధాల నుండే రక్షణ కలుగుతుందని, అంటే నస్స అగ్గివ విసంవ సత్యంవ కమతి అని చదివాను. అవును, చదివారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? సానుకూల ఆలోచనలు ఉన్నంత మాత్రాన ఎవరైనా బుల్లెట్ ప్రూఫ్ అయిపోతారని కాదు కదా. ఈ భౌతికమైన దాడుల నుండి మనసులోని భావన రక్షిస్తుందంటే దీని వెనుక ఉన్న లోతైన అర్థమేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది బుల్లెట్ ప్రూఫ్ లాంటి ఏదో అద్భుత శక్తో, ఇంద్రజాలమో కాదు. ఈ మైత్రీ భావన ఒక వ్యక్తి చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ఎదుటివారి మానసిక స్థితిని ఎలా మార్చేస్తుందో అర్థం చేసుకుంటే ఈ విషయం స్పష్టమవుతుంది. అంటే ఎదుటివారి మనస్తత్వాన్ని మారుస్తుందా? ఖచ్చితంగా. ఎవరైనా ఆయుధంతో దాడి చేయడానికి వచ్చినప్పుడు వారిలో విపరీతమైన కోపం, అశాంతి ఉంటాయి. వారు ఎదుటివారి నుండి కూడా భయాన్ని లేదా ప్రతిఘటనను ఆశిస్తారు. అవును, సహజంగా జరిగేదదే. కాని ఎదుటి వ్యక్తిలో ఎటువంటి భయం లేకుండా కళ్లల్లో స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉన్నప్పుడు దాడి చేసేవారి సంకల్పం నీరుగారిపోతుంది. బుద్ధుని జీవితాన్ని గమనిస్తే ఆయన తనను తాను రక్షించుకోవడానికి ఎప్పుడూ ఏ చిన్న కర్రను కూడా ఆయుధంగా వాడలేదు. ఆయన అహింస మరియు మైత్రీ భావననే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చుకున్నారు. నిజమే. మైత్రీ సాధకుడి చుట్టూ ఉండే ప్రశాంతత అగ్నిలాంటి లేదా ఆయుధంలాంటి వినాశనకర శక్తుల తీవ్రతను తగ్గిస్తుంది. అంటే ఎదుటివారి దాగిచేసే ఉద్దేశాన్ని సైతం ఈ మైత్రీభావన పూర్తిగా నిర్వీర్యం చేయగలదు. ఆ శత్రువు చేతిలోని ఆయుధం దానంతటదే కిందబడిపోయేలా చేస్తుంది ఈ ప్రేమ. అవును. అంటే భౌతికమైన దాడులను ఎదుర్కోవడానికి భౌతికమైన ప్రతిఘటన కంటే మానసికమైన స్వచ్ఛత మరింత శక్తివంతమైనది అని దీని అర్థం. భౌతిక, సామాజిక ప్రయోజనాల గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు శారీరక సౌందర్యం మరియు ఆధ్యాత్మిక లాభాల వైపు వెళదాం. ప్రశాంతమైన ముఖవర్చస్సు లేదా ముఖవన్నో విప్పిసీదతి. ఈ రోజుల్లో ముఖాన్ని అందంగా ఉంచుకోవడానికి, వయసు కనిపించకుండా ఉండటానికి బ్యూటీ పార్లర్ల కోసం ఎంతో సమయం, డబ్బు వెచ్చిస్తున్నారు కదా. అవును, ఎన్నో రకాల క్రీములు వాడుతున్నారు.
కాని మన మూలాల ప్రకారం నిజమైన అందమనేది ఒక మనోభావనతో వస్తుంది అని అర్థమవుతోంది. నిజమైన అందం ఎప్పుడూ లోపల్నుండే వస్తుందంటారు. మనసు ప్రశాంతంగా, ఎటువంటి ఆందోళన, ద్వేషం లేకుండా ఉన్నప్పుడు ముఖంలో ఒక సహజమైన, శాశ్వతమైన అందం కనిపిస్తుంది. జీవశాస్త్రపరంగా చూసినా ఒత్తిడి ఉన్నప్పుడు ముఖంలోని కండరాలు బిగుసుకుపోయి ముడతలు వస్తాయి. కాని మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి కదా. మనసు అనేది అద్దం లాంటిది. లోపల అసూయ ఉంటే అది ముఖంలో కరుకుదనంగా కనిపిస్తుంది. అదే లోపల ప్రశాంతత ఉంటే అది ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతిగా ప్రతిఫలిస్తుంది. ఈ ప్రశాంతమైన తేజస్సుతో కూడిన వర్చస్సును ప్రపంచంలో ఏ బ్యూటీ పార్లర్ తీసుకురాలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన రాణి ఆకర్షణ కేవలం ఉచితమైన మైత్రీ సాధన వల్ల సహజంగా వస్తుంది. అవును, బాహ్య సౌందర్యం కోసం పాకులాడే బదులు అంతర్గత సౌందర్యాన్ని పెంచుకోవడం ఎంత అవసరమో ఇది స్పష్టం చేస్తోంది. ఇక జీవితపు ఆఖరి దశ గురించి మాట్లాడుకుందాం. ప్రశాంతమైన మరణమనగా అసమ్ముల్హ కాలం కరోతి. వృద్ధాప్యం, మరణం అనేవి ఎవ్వరూ తప్పించుకోలేని సత్యాలు. అవును కదా. జీవించి ఉన్నంతకాలం ఎంత సంపద కూడబెట్టినా మరణం సమీపిస్తోందనగానే ప్రతి మనిషి విపరీతమైన భయానికి లోనవుతాడు. నిస్సహాయుడుగా మిగిలిపోతాడు. ఈ భయాన్ని ఈ సాధన ఎలా జయిస్తుంది? ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఈ సత్యాలను ఎదుర్కోవాల్సిందే. సాధారణంగా మరణం సమీపిస్తోంది అనగానే విపరీతమైన భయం, ఆందోళన, జీవితం పట్ల తీరని దుఃఖం చుట్టుముడతాయి. బంధాల పట్ల వ్యామోహం, ఇంకా ఏదో సాధించాలనే కోరిక మనిషిని కలవరపెడతాయి. ఎన్నో ఆలోచనలతో గందరగోళంగా ప్రాణాలు వదులుతారు. కాని ఒక మైత్రీ సాధకుడు మరణాన్ని ఎటువంటి భయం, దుఃఖం లేదా వ్యామోహం లేకుండా పూర్తిగా ఎరుకతో ప్రశాంతంగా స్వీకరిస్తాడు. అంటే భయం లేకుండా? అవును. జీవితాంతం ఇతరుల పట్ల ప్రేమను పంచిన మనస్సు ఆ ఆఖరి ఘడియల్లో కూడా అత్యంత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. ఏమి జరుగుతుందో పూర్తి స్పృహలో ఉండి ఒక పాత వస్త్రాన్ని విడిచిపెట్టినంత తేలికగా శరీరాన్ని వదిలిపెడతారు. ఇది సాధనలో ఒక అత్యున్నతమైన స్థాయి అని చెప్పవచ్చు. ఖచ్చితంగా. వినడానికే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆఖరి క్షణాలను కూడా భయం లేకుండా చిరునవ్వుతో స్వీకరించగలగడమనేది ఒక గొప్ప వరం కదా. అవును. ఇక మనం మూలాల్లో వివరించిన చివరి ప్రయోజనం అంటే 11వ ప్రయోజనం ఉన్నత లోకాల్లో పుట్టుక. శారీరక జీవితం ముగిసిన తర్వాత తదుపరి ప్రయాణం గురించి ఈ బోధనలు వివరిస్తున్నాయి. దీని గురించి మూలాల్లో ఏముంది? ఈ సాధన వల్ల తదుపరి జన్మ లేదా ప్రయాణం ఎలా ఉంటుందో మూలాలు వివరిస్తున్నాయి. ఒకవేళ సాధకుడు ఈ జన్మలోనే పూర్తి జ్ఞానోదయం పొందకపోతే, అంటే బుద్ధుని బోధనల ప్రకారం మనస్సులోని మలినాలన్నీ పూర్తిగా తొలగిపోయి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందే అర్హంత స్థితికి చేరకపోతే ఏమవుతుంది? ఈ మైత్రీ సాధన వల్ల కలిగే అపారమైన పుణ్యఫలంతో బ్రహ్మలోకాలులాంటి ఉన్నతమైన, సంతోషకరమైన స్థితులలో జన్మిస్తారని ఈ మూలాలు వివరిస్తున్నాయి. నిరంతరం ప్రేమను పంచే మనస్సు, ఎటువంటి కల్మషం లేని మనస్సు దాని స్వభావానికి సరిపోయే ఉన్నతమైన స్థానాలకే చేరుకుంటుంది కదా. అవును. ఇది వారి తదుపరి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక బలమైన పునాదిని వేస్తోంది. ఈ 11 లాభాలను మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఇవి మన జీవితంలోని ప్రతి దశను స్పృశిస్తున్నాయి. అవును. శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక దశలన్నింటినీ. భౌతిక ఆరోగ్యానికి అవసరమైన మంచి నిద్ర, మానసిక బలానికి అవసరమైన ఏకాగ్రత, సామాజిక ఎదుగుదలకు అవసరమైన అందరి ప్రేమ, క్రూర జంతువులతో సైతం సామరస్యం, బాహ్య దాడుల నుండి రక్షణ, ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా నిల్చే ప్రశాంతమైన ముఖవర్చస్సు, ఆఖరికి మరణాన్ని కూడా ఎరుకతో స్వీకరించగల ధైర్యం. ఇవన్నీ కేవలం ఈ ఒక్క మైత్రీభావన వల్ల సాధ్యమవుతున్నాయి. అంటే ఈ మైత్రీభావన అనేది కేవలం ఒక సాధన మాత్రమే కాదు, మన జీవితాన్ని సమతుల్యంగా ఉంచే అత్యుత్తమ తోడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు కదా. అక్షరలా నిజం. మన మూలాలను ఇంత లోతుగా పరిశీలించిన తర్వాత ఈ మొత్తం చర్చ నుండి ఒక ఆసక్తికరమైన కోణాన్ని మనం చూడవచ్చు. ఏంటది? బుద్ధుని బోధనల ప్రకారం ఒక మనిషి తన లోపల ఉన్న స్వచ్ఛమైన మైత్రిని వెలుపలికి ప్రసరింపజేయడం ద్వారా దట్టమైన అడవుల్లోని క్రూరమైన ఏనుగులను సైతం శాంతింపజేయగలిగితే. ఆ ఏనుగుల కథలు విన్నాందేగా. అవును. అలా చేయగలిగితే మరి మనం ప్రస్తుతం బాహ్య ప్రపంచంలో చూస్తున్న ఈ ఘర్షణలు, దేశాల మధ్య యుద్ధాలు, కుటుంబాల్లోని శత్రుత్వాలు, ఒకరిపై ఒకరికున్న అసహనం అన్నీ కేవలం మన లోపలి అశాంతికి ప్రతిబింబాలు మాత్రమేనా అన్న ప్రశ్న
మనందరినీ లోతుగా ఆలోచింపజేస్తుంది. నిజమే. ఈ లోకంలో శాంతి నెలకొనాలంటే ముందుగా ఆ శాంతి విత్తనం మన లోపలే అంకురించాలి అన్న సత్యం ఎంత గొప్పదో కదా, ఒకసారి ఆలోచించండి. ఇదొక అద్భుతమైన మరియు లోతైన ఆలోచన. నిజమైన మార్పు ఎప్పుడూ మన లోపలి నుండే మొదలవ్వాలని, మనలోని ప్రేమే ఈ ప్రపంచానికి అత్యుత్తమ ఔషధమని ఈ విశ్లేషణ మనకు పదే పదే గుర్తుచేస్తోంది. ఇంతటి స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.